ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి ఎంనీ హై స్కూల్లో కల్చరల్ ఫెస్టివల్ని జరుపుకుంటుండే స్కూల్ని అయితే చూపిస్తారు. అండ్ అక్కడ ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళ పనుల్లో అయితే బిజీగా ఉంటారు. అండ్ ఆ ప్రాసెస్లో భాగంగానే మన హీనా పాప తన డ్రామా కోసం అయితే స్నో వైట్ డ్రెస్ చూసి దాన్ని ఒకసారి ట్రైల్ వేసుకోవాలని చెప్పి వెంటనే స్నో వైట్ డ్రెస్ వేసుకొని బయటకు వస్తుందో లేదో తనని చూసిన తన ఫ్రెండ్స్ అంతా కూడా తను అచ్చం స్నో వైట్ మాదిరి ఉందన్నట్లు ఆశ్చర్యపోతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి టైకీ అనేది చూపిస్తా ఉంటాం. మన టైకీ గడ్ తన లెక్చరర్ తాకు వెళ్ళి, సార్ మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? యాక్చువల్గా ఈ కల్చరల్ ఫెస్టివల్ అనేది స్ప్రింగ్ లో పెట్టాలి కదా, బట్ సడన్ గా ఎందుకని మీరు ఇలా డేట్ అనేది ప్రీపోన్ చేశారండంతో ఇంకా వాళ్ళ సార్ గడ్ కూడా లేదురా అదేదో టైపు మిస్టేక్ జరిగింది, ఏం కాదులే పార్టీ అనేది రేపు ఉంది కదా, ఈ రోజు అంతా కూడా మీరు బాగా ప్రాక్టీస్ అవ్వండి అనడంతో ఇంకా ఆ మాటలున్న టైకీ గడు దీనమ్మ ఈ టీచర్లకు బుద్ధి లేదు సిగ్గు లేదు, ఇంత సడన్గా చెప్తే ఎలా, అందుకనే అనుకుంటా పాపం ప్రతి ఒక్కరు వాళ్ళ లిమిట్స్కి మించి పనిచేస్తున్నారు. ఈ కల్చరల్ ఫెస్టివల్ బాగా జరగాలన్నట్లు మన టైకీ గడు అలా ఆలోచించుకుంటానే పైకి వెళ్తాడు లేదో అక్కడే ఉండే చిన్నట్స్ పాపం చూసి మనోడు సిగ్గుపడతాడు. బట్ ఇక్కడే మనోనికి ఇంకొంచెం కాంపిటీషన్ పరంగా ఇంకొంతమంది అబ్బాయిలు మన చిన్నట్స్ని చూసి మామ చూస్తూ ఉండు, రేపు ఎలాగైనా సరే రోజంతా కూడా నేను చిన్నట్స్ నాతో పాటు తిప్పుకుంటాను అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మాట్లాడిన టైకీ గడ్ కూడా నాకు రోజు రోజుకి కాంపిటీషన్ పెరిగిపోతుంది అనుకుంటేనే మన టైకీ గడ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా మన టైకీ గడ్ తన క్లాస్ రూమ్ దాకా వస్తాడో లేదో అండ్ తన ఫ్రెండ్స్ అంతా కూడా మామ లోపలికి వెళ్ళి మామ నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉందని చెప్పి వెంటనే టైకీ గని డోర్ తెచ్చి లోపల నొక్కుతాడు. అండ్ లోపలికి వెళ్ళి చూస్తే నిజంగానే మన టైకీ గని మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ స్నో వైట్ డ్రెస్ లో రెడీ అయిండే మన హీనా పాపని చూపిస్తారనమాట. లిటరలీ తను నిజంగానే ఒక స్నో వైట్ ఉన్నట్లు ఉంటుంది. అండ్ అందరూ తనని పొగుడుతూ ఉంటారు. ఇంకా అందరూ కూడా మన టైకీ గని కూడా ఏదో కాంప్లిమెంట్ ఇరాండంతో ఇంకా మన టైకీ గడి ఏం చెప్పాలన్నట్లు బాగా ఆలోచించుకొని ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు అంటాడు. ఇంకా మాట్లాడిన హీనా పాప కూడా ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా అయితే ఓకే ఉండు ఇప్పుడు వెళ్ళి హెయిర్ కూడా రెడీ చేసుకొని వస్తానని చెప్పి వెంటనే తన మేకప్ కోసం అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా రేపు కల్చరల్ కోసం అయితే రెడీ అవుతూ ఉంటారు. అండ్ మన చిన్నెట్స్ వాళ్ళంతా కూడా వాళ్ళ రూమ్ రెడీ చేస్తూ ఉంటారు కేఫ్ మధ్య. అండ్ వెంటనే మన హీనా పాప కూడా తన డ్రామాకి ప్రిపేర్ అవుతుంటుంది. అలాగే మీ అందరు స్టూడెంట్స్ కూడా రేపు జరగబోయే కల్చరల్ కోసం అంతా ప్రిపేర్ అవుతుంటారు. అండ్ అలా ఈ రోజు అయితే ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మన టైకీ గాని వాళ్ళ అమ్మ టైకీ గాని చూసి అరే నీకేమైనా పిచ్చి పట్టిందా, ఈ రోజు నీకు కల్చరల్స్ రా, అయినా సరే నువ్వు ఈ రోజు జిమ్కి వెళ్తావా అనడంతో ఇంకా ఆ మాటలను మన టైకీ గాడు కూడా లేదమ్మా ఈ రోజు జిమ్ లేదు బట్ నేను రన్నింగ్కి వెళ్ళొస్తానని చెప్పి వెంటనే మన టైకీ గాడు రన్నింగ్కి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా దాన్ని చూసిన వాళ్ళ అమ్మ కూడా కన్ఫర్మ్ వీనికి ఖచ్చితంగా పిచ్చి పట్టింది అని వాళ్ళ అమ్మ అనుకుంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో మన టైకీ గాడు అలా రన్నింగ్ చేసుకుంటూ ఉండగానే అక్కడే పార్క్ లో బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ చేస్తున్న మన చిన్నెట్స్ చూసి మనోని మైండ్ బ్లాక్ అవుతుంది. ఏంటి చిన్నెట్స్ గారు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటాడు. ఇంకప్పుడే మన టైకీ గాడు కూడా చిన్నెట్స్ మాట్లాడిస్తారు. అలా వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉండగానే అప్పుడే మన చిన్నెట్స్ పాప ఎంతో కూల్ గా బాస్కెట్ బాల్ లెక్కైతే గోల్ షూట్ చేస్తుంది. ఇంకా దాన్ని చూసిన మన టైకీ గాడు తను చూడడానికి ఎంతో అందంగా ఉంది అనుకుంటాడు. ఇంకా అప్పుడే మన చిన్నెట్స్ కూడా ఓకే కానీ ఈ రోజు మా సెకండ్ ఇయర్ వాళ్ళు 2 o'clock అయితే ఒక బ్యాండ్ కండక్ట్ చేస్తున్నాడు, సో నువ్వు కూడా రావచ్చు కదా అనడంతో ఇంకా మాట్లాడిన మన టైకీ గాడు కూడా తప్పకుండా వస్తానని మాటిస్తాడు. ఇంకా అప్పుడే చిన్నెట్స్ కూడా టైం అవడంతో ఇంక వెంటనే చిన్నెట్స్ ఓకే టైకీ నేను ఈ రోజు 2 గంటలకు కలుస్తానని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకెప్పుడైతే తను వెళ్ళిపోతుందో ఇంక వెంటనే మన టైకీ గాడు ఫైనల్లీ నాకు చిన్నెట్స్ గారితో అపాయింట్మెంట్ దొరికింది అనుకొని ఎంతో సంతోషపడతాడు. అండ్ నెక్స్ట్ ఇయర్ లో మనకి కాలేజ్ ఫెస్ట్ అయితే చూపిస్తారనమాట. అప్పుడే మన హీనా పాప ఒక గేమ్ ఆడుతూ ఉంటుంది. అండ్ ఆ గేమ్ లో మన పాప ఎట్లా పర్ఫామ్ చేస్తుందో మీ అందరికీ తెలుసు, ఎంత దారుణంగా పర్ఫామ్ చేస్తుంది. ఇంకా దాన్ని చూసిన టైకీ గాడు అయినా తనేంద్ర అంత కూల్ గా ఉంది, ఇన్ఫాక్ట్ ఈ రోజు డ్రామా ఉందని తెలిసినా సరే తను ఎంతో డేరింగ్ గా గేమ్ ఆడుతుంది అనడంతో ఇంకా ఆ మాటలు కియోగాడు తొక్కేం కాదు తను ఆల్రెడీ ఫుల్ గా నర్వస్ లో ఉంది, సో దాన్ని మర్చిపోవాలని తను గేమ్ ఆడుతుంది అంటాడు. అంతేకాకుండా ఈ రోజు 3:30కి మన డ్రామా ఉంది, సో మనం 3 కల్లా అందరూ రెడీ అయిపోయి ఉండాలి, సో నేను ఆ పనుల్లో పడతాను, ఇంకా నువ్వేం చేస్తావురా టైకీ అనడంతో ఇంకా మన టైకీ గాడు కూడా నాకు కూడా పెద్ద పనులు ఏం లేవు బట్ నాకు ఒక చిన్న పని పడింది అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటాడు. అండ్ మనోడు ఎందుకు ఇలా సిగ్గుపడుతున్నాడో మీ అందరికీ తెలుసు. ఇంకా అలా మన టైకీ గాడు అలా లాన్ లో నడుచుకుంటూ వెళ్తుండగా అప్పుడే మన టైకీ గానికి వేరే పిల్లోడు ఎదురెళ్తాడు, ఐ మీన్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తాడు. వీడిని ఎక్కడో చూసే కదా అని చెప్పి ఒక్క సెకండ్ మన టైకీ గాడు వెనక్కి తిరుగుతాడు. అండ్ ఆ పిల్లోడు కూడా వెనక్కి తిరుగుతాడు. అండ్ ఆ పిల్లోడు ఎవరో కాదు మన కీషీ గాడు అనమాట. ఇంకా కీషీ గాడు కూడా మన టైకీని చూసి అరే టైకీ నేను విన్నది నిజమేనా, నువ్వు యూసగాన్ని ఓడించావంట కదరా అనడంతో దానికి మన టైకీ గాడు కూడా దాంట్లో ఏముంది అంటాడు. ఇంకా కీచీ గాడు కమాన్ మన ఇద్దరం ఇంకొకసారి రీమ్యాచ్ ఆడదాం రా అనడంతో ఇంకా టైకీ గాడు కూడా అరే పిచ్చోడా ఈరోజు కల్చరల్స్ రా నేను రాలేనడంతో ఇంకా అప్పుడే కీచీ గాడు సరేలే నువ్వు రాకుంటే కనీసం
చినెట్స్ క్లాస్ ఎక్కడుందో నాకు అదైనా చెప్పు అనడంతో ఇంకా ఆ మాటలైన టైకిగాడు కీషిగాడు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. నీ వల్లే నాకు చినెట్స్ గారు నెంబర్ దొరకలేదని చెప్పి మన కీషిగాడు, కానీ నువ్వు ఓడిపోవడం వల్లే నీకు నెంబర్ దొరకలేదని చెప్పి మన టైకిగాడు, ఇలా వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. సో అలా వీళ్ళు గొడవ పడుతూ ఉండగానే అప్పుడే అక్కడికి మన కారిన్ పాపను ఇంకా హారిస్ అనిపిస్తారు. ఇంకా వాళ్ళిద్దరిని చూసిన మన టైకిగాడు కీషిగాడు వీళ్ళేంట్రా ఇంత అందంగా రెడీ అయ్యారు. ఇన్ఫాక్ట్ హారిస్ అనిపోయి మా కాలేజ్లోనే ఎంతో పవర్ఫుల్ ఇంకా అమ్మాయిల మనసులో ఉండే మెయిన్ పర్సన్, ఇంకా తన పక్కన ఉండేది తన యొక్క మోడల్ గర్ల్ ఫ్రెండ్. అండ్ వీళ్ళని ఇలా చూస్తుంటే అండ్ మేము గొడవ పడుతుంటే ఇది కూడా ఒక పిల్లాట మాత్రం ఉంది అన్నట్లు వెంటనే అన్నయ్యలు గొడవను ఆపేస్తారు. ఇంకా అప్పుడే హారి కూడా అసలు ఎందుకంటారా మీరు గొడవ పడుతున్నారు అనడంతో ఇంకా వెంటనే మన కీషిగాడు కూడా ప్లీజ్ నాకు చినెట్స్ గారు రూమ్ ఎక్కడుందో చూపిస్తారా అనడంతో ఇంకా వెంటనే కారిన్ పాప కూడా సరేలే మీ అందరినీ కూడా తీసుకొని వెళ్తాను, బట్ మీరు అక్కడ ఏం జరుగుతుందో జస్ట్ చూస్తూ ఉండాలి కానీ ఏం చేయకూడదు అనడంతో ఇంకా మాట్లాడిన మన వాళ్ళు అసలు ఏం జరగబోతుంది అబ్బా అనుకుంటారు. అండ్ వెంటనే మనకి 2B క్లాస్లో వెయిటర్స్గా పనిచేస్తుండే మన చినెట్సు పాపని చూపిస్తారన్నమాట. లిటరలీ మన చినెట్సు పాప అందరికీ అక్కడ వెయిటర్స్గా ఉండి సర్వ్ చేస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన మన కీషిగాడు ఇంకా టైకిగాడు ఇద్దరు తనేంద్ర అంత క్యూట్గా ఉందన్నట్లు వెంటనే మన కీషిగాడు మోకాళ్ళ మీద పడి అరే టైకి నువ్వు ఎలా రా ఇంతగా తట్టుకొని నిలబడుతున్నావు ఆ అందాన్ని చూసిన తర్వాత అనడంతో ఇంకా మన టైకిగాడు కూడా నాకు కూడా అలాగే ఉంది కానీ బట్ మోకాళ్ళ మీద పడే ఓపిక లేదంటాడు. ఇంకా పక్కన ఉండే మన కారిన్ పాప ఇంకా ఆరుసన్ పై చూసి బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? ఇంకా అలా మన టైకిగాడు కీషిగాడు టేబుల్ దగ్గర కూర్చొని చినెట్స్ని చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే మన చినెట్స్ని చూసిన కొంతమంది అబ్బాయిలు ఓ వెయిట్రస్ నువ్వు చూడడానికి ఎంతో అందంగా ఉన్నావు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేదా, ఒకవేళ నీకు ఇబ్బంది లేకుంటే నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు. ఇంకా ఆ మాటలైన మన టైకిగానికి ఎక్కడ మండాలో అక్కడ మండుతుంది. బట్ మనోడు యాక్షన్ ఇచ్చే లోపలే వెంటనే అక్కడికి మన నాగిసా పాప వచ్చి చూడండి గాయస్ ఇక్కడికి వచ్చినది మీరు ఎంజాయ్మెంట్ కోసం, తాగినంత వరకు తాగండి, తిన్నంత వరకు తినండి, సైలెంట్గా ఇక్కడ నుంచి దొబ్బేయండి, ఇట్లాంటి రూడ్ బిహేవియర్ చేసిన అనుకో ముఖం పగల కొడతా అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. ఇంకా మాట్లాడిన నాన్నలు షాక్ అయితే ఇంకా అప్పుడే నాగిసా పాప కూడా అండ్ మీకు ఇంకొక విషయం చెప్తా చూడు, తిను నా పార్ట్నర్, మేమిద్దరు కలిసే తిరుగుతాం అండ్ కలిసే గేమ్ ఆడతాం అండ్ మా ఇద్దరికి ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ ఉంది, ఎవడైనా మధ్యలో వచ్చాడనుకో నేను ఏం చేస్తానో ఎవరికి తెలీదు అని నాకు కూడా తెలియదు అంటుంది. ఇంకా దాన్ని చూసిన మన టైకిగాడు ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతాడు కానీ బట్ వెనకలో ఉండే కీషిగాడు మాత్రం వణికిపోతూ ఉంటాడు. మామ నువ్వు చెప్తాంటే చిన్నట్స్ క్లాస్మేట్ తనేనా, ఆవిడేంద్ర అలా ఉంది, ఇన్ఫ్యాక్ట్ నేను తనకు ఒక మంచి పేరు అవుతాను అనుకున్నా కానీ బట్ తనకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి బాధపడతాడు కానీ బట్ వెంటనే మనోడు అయినా ఏం పర్లేదు నేను కూడా చిన్నట్స్ గారు బాగా కోరుకుంటాను, తనకి నాకంటే ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికిందంటే అదే సంతోషం అని చెప్పి మనోడు ఎంతో సంతోషంగా జ్యూస్ తాగుతూ ఉంటాడు. ఇంకా ఆ మాటలోనే మన టైకిగాడు కూడా అమ్మయ్య నా లైన్ క్లియర్ అయింది అనుకుంటాడు కానీ బట్ ఈ గ్యాప్లోనే మన టైకిగాని పక్కనకైతే మన చినెట్సు పాప వస్తుంది. ఇంకా తనని చూసిన మన కారిన్ పాప కూడా చీ నువ్వు ఈ డ్రెస్లో ఎంతో అందంగా ఉన్నావు అని చెప్పి తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఆ మాటలు ఏంటంటే మన టైకిగాడు లేదు తను నా పక్కనే ఉంది, నేను ఖచ్చితంగా తనని తిరిగి చూడకూడదు, చూస్తే నా గుండె తట్టుకోలేదని చెప్పి మనోడు సైలెంట్గా ఉంటాడు. ఇంకా అప్పుడే కారిన్ పాప కూడా చీ నీకు ఈరోజు ఏమి ఇబ్బంది లేకుంటే మనం 2 o'clockకి ఫ్యాషన్ షోకి వెళ్దామా అంటుంది. దానికి మన చినెట్స్ మాత్రం లేదు పాప నాకు వేరే పని ఉంది అనడంతో ఇంకా ఆ మాటలు టైకిగాడు తను నా కోసమే అబద్ధం చెప్పిందని చెప్పి ఒక్కసారిగా మనోడు పైకి లేచి నేను అర్జెంటుగా నా ఫ్రెండ్ని కలవడానికి కోసం వెళ్ళాలి సారీ గాయస్ అని చెప్పి మనోడు అక్కడ నుంచి పారిపోతాడు. ఇంకా అలా మన టైకిగాడు ఎక్కడైతే ఆ బ్యాండ్ ఫెస్టివల్ జరుగుతుందో అక్కడే మన చినెట్స్ పాప కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా మన టైకిగాడు ఎంతసేపు ఎదురు చూసినా సరే చినెట్స్ మాత్రం రాదు. కొంపతీసి తను ఏమన్నా లోపల ఉందా అని చెప్పి వెంటనే మన టైకిగాడు లోపలికి వెళ్ళి తన కోసం వెతుకుతూ ఉంటాడు కానీ బట్ లోపల కూడా మనోడు చినెట్స్ ఎక్కడ కనపడదు. ఇంకా అప్పుడే ఆ బ్యాండ్ వాళ్ళు కూడా ఓకే గైస్ గెట్ రెడీ ఫర్ ది ఫస్ట్ సాంగ్, మేము పాడబోయే ఫస్ట్ సాంగ్ పేరు నాగిసా అని చెప్పి పాట స్టార్ట్ చేస్తారు. ఇంకా ఆ పాట స్టార్ట్ అయినా సరే మన టైకిగాడు మాత్రం చినెట్స్ వస్తుందా రాదా అని చెప్పి ఒక డైలమాలో అయితే ఆలోచిస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మన టైకిగాని చెయ్యి చినెట్స్ పట్టుకొని సారీ టైకి లేట్ అయినందుకు నన్ను క్షమించు అంటుంది. బట్ మన టైకిగాడు మాత్రం చినెట్స్ని చూస్తూ ఇంకా తన చెయ్యి చినెట్స్ పట్టుకుందనే ఒక సంతోషంతో ఫ్రీజ్ అయిపోయి ఉంటాడనమాట. ఇంకప్పుడే చినెట్స్ కూడా కమాన్ ముందరకు వెళ్ళి పాటిందాం రా అనడంతో ఇంకా మన టైకిగాడు కూడా ముందరకు వెళ్తారు. ఇంకా అలా మన టైకిగాడు ఇంకా చినెట్స్ పాప ఇద్దరు కూడా ఆ పాటలు వినుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే మన టైకిగాడు మీరు ఈ డ్రెస్లో ఎంతో అందంగా ఉన్నారంటాడు కానీ బట్ ఆ మాటలు ఆ సౌండ్స్ వల్ల మన చినెట్స్ వినపడదు. ఇంక వెంటనే చినెట్స్ సైగ చేసి కొంచెం గట్టిగా చెప్పు చెవు దగ్గర అనడంతో ఇంకా మన టైకిగాడు కూడా మీరు ఈ డ్రెస్లో ఎంతో అందంగా ఉన్నాడనడంతో ఇంకా ఆ మాటలు చినెట్స్ కూడా తనకి థ్యాంక్ యూ అని చెప్తుంది. ఇంకా ఆ మాటలు టైకిగాడు ఏంటి తను నార్మల్గా రిప్లై ఇచ్చిందని చెప్పి షాక్ అవుతాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఆ బ్యాండ్ వాళ్ళు సెకండ్ సాంగ్ అయితే ప్లే చేస్తారు. ఇంకా అప్పుడే చినెట్స్ కూడా ఓ ఈ పాట ప్లే చేయబోతున్నారా అని చెప్పి ఎంతో ఎక్సైట్ ఫీల్ అవుతుంది. ఇంకా ఆ పాటలు మన టైకిగాడు కూడా ఏంటి మీకు ఈ పాట అంటే అంత ఇష్టమా అనడంతో ఇంకా చినెట్స్ కూడా ఇన్ఫాక్ట్ నాకంటే ఈ పాట కారిన్ పాప కంటే ఎంతో ఇష్టం అండ్ ఈ పాట కోసం ఎన్నోసార్లు కారిన్ పాప ఆర్యుకి ఎంతో గొడవ పడేది వినడం కోసం అనడంతో ఇంకా ఆ మాటలు టైకిగాడు
చిన్నెట్సు గారు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా? ఎందుకని మీరు ఈ పాటలు వినడం కోసం ఎక్స్పెషల్లీ నన్ను మాత్రమే ఇన్వైట్ చేశారని అడుగుతాడు. బట్ ఆ మాటలకు చిన్నెట్సు ఏం రెస్పాన్స్ ఇద్దు. ఇంకా దాన్ని చూసిన టైకీ గడ్ కూడా బహుశా తనకు వినపడలేదు అనుకుంటాలే అని చెప్పి వెంటనే మనోడు మాట మార్చేద్దాం అనుకుంటాడు. బట్ చిన్నెట్సు మాత్రం ఏం అడిగేవండంతో ఇంకా టైకీ గడ్ కూడా లేదు, ఈ పాట ఎంతో బాగుందని చెప్పి తనకైతే మాట మార్చేసి వేరే ఆన్సర్ ఇస్తాడు. బట్ మన చిన్నెట్సుకు మాత్రం టైకీ గడ్ అడిగిండే క్వశ్చన్ అయితే అర్థమైపోతుంది. ఇంకా అలా మన టైకీ గని వైపు చూస్తూ టైకి నేను ఎందుకని నిన్ను పిలిచానని చెప్పి ఒక్కసారిగా తన చౌతాకొచ్చి ఏదో అయితే ఆన్సర్ ఇస్తుంది. బట్ ఆ మాటలు అనేటివి మన టైకీ గానికి అర్థమయ్యే లోపలే ఆ బ్యాండ్ గానలు సౌండ్ ఎక్కువ పెంచడంతో ఇంకా మన టైకీ గానికి ఒక్క ముక్క అర్థం కాదు. ఇంకా అదే విషయం చిన్నెట్సుతో చెప్పడంతో ఇంకా ఆ మాటలు చిన్నెట్సు ఒక్కసారిగా సిగ్గుపడుకుంటా ఏం లేదు అన్నట్లు సైగిస్తుంది. ఇంకా మన టైకీ గడు కూడా ఎంతో బాధపడతాడు. అసలు తను ఏం చెప్పిందిరా అనుకుంటాడు. ఇంకా వెంటనే టైకీ గడు ఇంకొకసారి చెప్పండి అనడంతో ఇంకా చిన్నెట్సు కూడా లేదు పాటను మాత్రమే ఎంజాయ్ చేయంటుంది. ఇంకా మాట్లాడిన టైకీ గడు కూడా ఇంకా అలా మన టైకీ గడు చిన్నెట్సు ఇద్దరు కూడా ఆ పాటను ఎంతో ఎంజాయ్ చేస్తూ బీట్ ఇంకా సౌండ్స్కి అయితే ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా అప్పుడే మన టైకీ గడు కూడా తన మనసులో లిటరలీ నాకు ఇది ఒక కళ మాదిరి అనిపిస్తుంది అని నేను ఎప్పుడు కలగంటాను ఇట్లాంటివి జరగాలని. బట్ ఈ రోజు నిజంగా జరిగినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అనుకుంటాడు. సో అలా ఆ బ్యాండ్ టైం అయితే అయిపోతుంది. ఇంక అందరూ కూడా బయటకు వస్తూ ఉంటారు. ఇంక అప్పుడే మన టైకీ గడు కూడా ఓకే చిన్నెట్సు గారు, నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటివి అనడంతో ఇంకా చిన్నెట్సు కూడా నాకేం ప్లాన్స్ లేవు, బట్ 3:30కి మీ డ్రామా ఉంది కదా దాన్ని చూడడానికి ఖచ్చితంగా వస్తానంటుంది. బట్ మన టైకీ గడు మాత్రం నేను దాంట్లో వర్క్ చేయలేదు, జస్ట్ పైన మాత్రం వాళ్ళకి హెల్ప్ చేశాను అనడంతో ఇంకా మాట్లాడిన చిన్నెట్సు కూడా ఏం పర్లేదు, అందులో నువ్వు నటీకున్నా వాళ్ళకైతే నువ్వు హెల్ప్ చేసావు కదా దానికోసమైనా సరే ఖచ్చితంగా వస్తానంటుంది. ఇంకా అలా మన టైకీ గడు ఇంకా చిన్నెట్సు ఇద్దరు బాగా చెప్పుకొని వెళ్ళిపోతారు. బట్ మన టైకీ గడు మాత్రం హాల్లో నడుచుకుంటా కేకలు వేసుకుంటా చిన్నెట్సు గారితో నేను అందంగా ఈ రోజు గడిపాను, ఈ రోజు నా లైఫ్లో మర్చిపోలేను, నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఈ కల్చరల్ ఫెస్టివల్ నాకు ఎంతో హాయినిచ్చిందని చెప్పి మనోడు సంతోషపడుతూ అలా ముందరికి వెళ్తాడు. లేదో అక్కడ నిషిడ సెన్పై అయితే కనపడతాడు. ఇంకా నిషిడని చూసిన మన టైకీ గడు ఏంటి సెన్పై గారు మీరు అలా ఉన్నారండంతో ఇంకా వెంటనే నిషిడ గడు కూడా అరే టైకి నువ్వు అలా అనద్దు, ఇన్ఫ్యాక్ట్ ఇది మా ఫ్యామిలీ వాళ్ళ వృత్తి అని నేను ఖచ్చితంగా నీ చేతిని చూసి రాబోయే కొన్ని నిమిషాల్లో నీకు ఏం జరగబోతుందో ఖచ్చితంగా నీ ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసి చెప్తాను అనడంతో ఇంకా ఆ మాటలిన టైకీ గడు కూడా సరేలే చూస్తే పాయ అన్నట్లు సరే చెప్పండి అనడంతో ఇంకా ఆ మాటలిన ఇంకా మన నిషిడ కూడా వెంటనే టైకీ గాని ఫ్యూచర్ చూడడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇక్కడ మన నిషిడ గడు పెట్టే ఎక్స్ప్రెషన్స్కి ఆస్కార్ ఇచ్చినా తప్పులేదు, అంత రేంజ్లో అయితే ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఒక్కసారిగా టైకీ రాబోయే కొన్ని గంటల్లో నువ్వు దారుణమైన సిచ్యువేషన్స్ అనేటివి ఫేస్ చేస్తావురా, ఖచ్చితంగా రాబోయే రోజులు నీకెంతో దారుణంగా మారుతాయి అంటాడు. బట్ మన టైకీ గడు మాత్రం దీన్నేం పట్టించుకోదు. కానీ ఈ గ్యాప్లోనే ఎంతో మంది అమ్మాయిలు పరిగెత్తుకుంటా మన నిషిడ తాకొచ్చి సెన్పై గారు మీరు చెప్పిన గ్రేట్, ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పినట్టుగానే నా వాలెట్ నాకు దొరికింది, నా బాయ్ ఫ్రెండ్ గడు నా లవ్ని యాక్సెప్ట్ చేశాడు, ఇంకా తప్పిపోయింది నా తమ్ముడు కూడా నాకు దొరికాడు అని చెప్పి అందరు అమ్మాయిలు మన నిషిడ సెన్పైకి అయితే థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. బట్ ఆ మాటలన్నీ వింటున్న మన టైకీ గడు మాత్రం తన మనసులో భయపడి వణికిపోతూ ఉంటాడు. ఇంకా అలా మన టైకీ గడు దాని గురించి ఆలోచించుకుంటా తన రూమ్కి వెళ్తారు. లేదో వెంటనే మనం డోర్ తెరచంగానే తన ఫ్రెండ్స్ అంతా కూడా ఎందుకో ఆందోళనతో ఉంటారు. అప్పుడే మనకు తెలుస్తుంది ఎవరైతే స్నో వైట్ డ్రామాలో యాక్టింగ్ చేస్తుంటే ప్రిన్స్ ఉన్నాడో వానికి హెల్త్ బాగాలేక వాడు హాస్పిటల్కి వెళ్ళాడని తెలుస్తుంది. ఇంకా మన టైకీ ఫ్రెండ్స్ అంతా కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు. అసలు వెంటనే మనం ఎవరిని సబ్స్టిట్యూట్ చూడాలనుకుంటారు కానీ బట్ ప్రిన్స్కి ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి కదా వాటిని ఎవరు మేనేజ్ చేస్తారని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకప్పుడే అందరు స్టూడెంట్స్ కూడా ఒకవేళ మనలో ఎవరైనా ఖాళీగా ఉంటే వాళ్ళని ప్రిన్స్గా నటిద్దామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇంక అందరూ కూడా ఒక్కసారిగా మనలో ఎవరబ్బా ఖాళీగా ఉన్నారని చెప్పి ఆలోచిస్తూ అందరూ ఒక్కసారిగా మన టైకీ గాని వైపు చూస్తారు. ఇంకా అందరి ఎక్స్ప్రెషన్ ని చూసిన మన టైకీ గాడు ఏంట్రా అంతా నా వైపు చూస్తున్నారని చెప్పి షాక్ అవుతాడు. అండ్ ఈ సీన్తో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన టైకీ గాన్ మెమరీస్తో ఈరోజు నా జీవితంలో నేను మర్చిపోలేను, ఈరోజు చిన్నట్సుతో పాటు ఎంతో బాగా తిరిగానంటే ఈ లైఫ్ని ఇంకా ఈ రోజుని నేను ఎప్పుడు మర్చిపోకూడదని కోరుకున్నా అంటిల్ ఈ సిచ్యువేషన్ వచ్చేంత వరకు అని చెప్పి మనోడు ప్రెజెంట్ లేక వస్తాడు. ఇంకా అప్పుడే తన ఫ్రెండ్స్ అంతా కూడా తను ఎక్కడా కదలకోకుండా తనని గట్టిగా పట్టుకొని వెంటనే టైకీ గాన్ ఫ్రెండ్స్ అంతా కూడా నువ్వు మర్యాదగా ఈ ప్రిన్స్ రోల్ని యాక్సెప్ట్ చేయాలన్నట్లు బెదిరిస్తూ ఉంటారు. ఇంకా మన టైకీ గాడు కూడా అరే నా వల్ల కాదంటున్నా సరే వాళ్ళు మాత్రం పట్టించుకోకుండా మనోనికి బలవంతంగానే ఆ ప్రిన్స్ డ్రెస్ వేసేస్తారు. ఇంకా మన టైకీ గాడు కూడా లేదురా అయ్యా స్వామి నేను అసలు ఆ ప్రిన్స్ మాత్రం నటించలేను అనడంతో ఇంకప్పుడే తన ఫ్రెండ్స్ అంతా కూడా నువ్వు ఆల్రెడీ డ్రెస్ కూడా వేసేసుకున్నావు మామా ప్లీజ్ ఈ ఒక్కసారి నటించు అనడంతో ఇంకా టైకీ గాడి కోపంతో నేనెక్కడ వేసుకున్నారా మీరే బలవంతంగా నాకు వేసారు కదరా, అయినా సరే ఇంతమందిలో నేను ఒక్కడనే ఖాళీగా దొరికానా, ఇన్ఫాక్ట్ ఆ కియో గడు పక్కనే చచ్చాడు కదా వానికి ఏంటని చెప్పి అక్కడ తిరుగుతాడు లేదో అక్కడ కియో గడు కనపడ్డు.
మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇంకప్పుడే తన ఫ్రెండ్స్ కూడా కియో గడు ఆల్రెడీ కనపడలేదు. సో ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ నువ్వే రైట్ అయ్యి ప్లీజ్ ఎలాగైనా సరే మాకు హెల్ప్ చేయి. ఇన్ఫాక్ట్ నీకు తెలుసు కదా ఈ యొక్క డ్రామా కోసం మేము ఎంతగా కష్టపడ్డామో అండ్ నువ్వు కూడా అన్నిటికీ హెల్ప్ చేసావు కదా అనడంతో ఇంకా ఆ మాటలను మన టైకీ గడు కూడా ఒక్కసారిగా హీనా వైపు చూసి హీనా పాప తన కళ్ళ ముందరే అన్నిసార్లు ఈ యొక్క డ్రామా కోసం రిహార్సల్స్ చేయడం అన్నిటినీ గుర్తు తెచ్చుకొని ఇంకా హీనా పాప కోసమైనా చేయాలన్నట్లు సరేలే మీ అందరి కోసం నేను ఖచ్చితంగా ఈ ప్రిన్స్ రోల్కి అయితే నటిస్తాను. బట్ నేను ఒకవేళ డైలాగ్స్ మర్చిపోతే నాకు ఒక అసిస్టెంట్ కావాలనడంతో ఇంక అందరూ కూడా ఎంతో హ్యాపీ అవుతారు. ఇంకొకసారిగా మన హీనా పాప ఓకే అంతా సెట్ అయిపోయింది కదా ఇంకా నేను కూడా వెళ్ళి రెడీ అవుతానని చెప్తుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మన టైకీ గన్కి ప్రిన్స్ కుండే డైలాగ్స్ బుక్ ఇస్తారు. ఇంకా దాన్ని చూసిన మనోడు ఫస్ట్లో చదివేచ్చులే ఈజీగా ప్రిపేర్ అయిపోతాను అనుకుంటాడు కానీ బట్ ఆ బుక్లో ఉండే డైలాగ్స్ చూసి మనోడికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అండ్ ఒక్కసారిగా నిషిడా సేన్ పై చెప్పిండే ఫ్యూచర్ గుర్తు తెచ్చుకొని పాపం మా కెప్టెన్ నిజమే చెప్పాడు నేనే అబద్ధం చేసుకున్నానని చెప్పి వెంటనే మనోడు ఆ బుక్లో ఉండే డైలాగ్స్ అన్ని కూడా బట్టి కొడుతూ ఉంటాడు. అండ్ అన్ని డైలాగ్స్ బట్టి కొట్టినా సరే మనోనుకుంటే మెయిన్ ప్రాబ్లం ఒకటే అండ్ క్లైమాక్స్ సీన్ లో హీనా పాప కిస్ చేయడమే అదే మనోనుకుంటే బిగ్గెస్ట్ ఇష్యూ అని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మనోనికి షెట్ ఈ డ్రామా చూడడానికి చిన్నెట్సు సెన్పై కూడా వస్తారు కదా ఒకవేళ తను వచ్చి నేను ఈ ప్రిన్స్ రోల్ లో నటించడం చూసిందంటే అప్పుడు ఆవిడ ఖచ్చితంగా నన్ను మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది అండ్ నేను మళ్ళీ తనకు అబద్ధం చెప్పాను అన్నట్లు తను బాధపడుతుంది అన్నట్లు మనోడు బాధపడుకుంటా దీనమ్మ జీవితం నా కర్మేంద్ర ఇలా మారిపోయింది అనుకునే బాధపడుతూ ఉంటాడు. అండ్ ఇక్కడే సీన్ కట్ చేసి నెక్స్ట్ సీన్ లో మన టైకీ గన్ డ్రామాని చూడడం కోసం ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది వచ్చింటారు. ఇన్ఫాక్ట్ మన హారూ సెన్పై అండ్ తన గర్ల్ ఫ్రెండ్ మన చినెట్సు పాప ఇంకా నిషిడా కెప్టెన్ వీళ్ళంతా కూడా మన టైకీ గన్ లో డ్రామా చూడడానికి అయితే వచ్చింటారు. ఇంకా అందరూ ఇలా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే మన కారిన్ పాప హారూ సెన్పైని ఇందులో ఉండే స్నో వైట్ పాప బాగుంటుందా లేదంటే నేను బాగుంటానా చూడడానికి అనడంతో ఇంకా హారూ సెన్పై ఏమాత్రం లేట్ చేయకుండా నువ్వే బంగారు తల్లి అంటాడు. ఇంక పక్కన ఉండే నిషిడా సెన్పై తప్పించుకున్నావు పో పొరపాటున వేరే ఆన్సర్ ఇచ్చింటే నీకు ఈరోజు సావేరా అనడంతో ఇంకా ఆర్యు కూడా నేను ఆల్రెడీ దీనికి ట్రైన్ వేయాలి మామ అంటాడు. ఇంకా అప్పుడే వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉండగా అసలు ఈ డ్రామాలో మీకు ఎవరెవరు తెలుసు అని చెప్పి కారిన్ పాప అడగడంతో ఇంకా హారూ సెన్పై వాళ్ళకి తెలిసింది వాళ్ళ గురించి చెప్తూ ఉంటాడు. కానీ ఈ గ్యాప్ లోనే మన చినెట్సు పాప ఏ గైస్ ఇందులో టైకీ గడ కూడా నటిస్తున్నాడంట అది కూడా ప్రిన్స్ రోల్ లో అంటుంది. ఇంకా ఆ మాటలన్న మన హారూ సెన్పైకి ఇంకా నిషిడా సెన్పైకి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అండ్ నెక్స్ట్ సీన్ లో మన టైకీ గడ తన టీం అందరికి కూడా మోటివేషన్ ఇస్తూ ఉంటాడు. లేచి తల్లిదండ్రులు పని పోతుడే నిద్రవాడికి ఎట్లా సిగ్గు అనిపిస్తున్నా నీకు. ఇంకప్పుడే మనోడు ఇచ్చే మోటివేషనే కాకుంటే అంతా కూడా రిటర్న్ లో మనోడికి మోటివేషన్ ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే మనోడే లాస్ట్ పర్సన్ కదా ఇందులో షార్ట్ టైమ్ లో జాయిన్ అయ్యేది.公式戦並みの応援ありがとう。ఇంకా అలా మనోనికి ఎంతమంది మోటివేషన్ ఇచ్చినా సరే మనోనికి మాత్రం క్లైమాక్స్ సీన్ లో హీనాకి ఎలా ముద్దు పెట్టాలరా అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి హీనా పాప వచ్చి మనోని ఎక్కిరిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే టైకీ గేట్ కూడా మీ వల్ల ఇదంతా అసలు నేను దీనికి ప్రాక్టీస్ కూడా కాలేదు ఇలా ఆల్ ఆఫ్ సడన్ నన్ను ప్రిన్స్ చేసి పారదొబ్బారు అనడంతో ఇంకా మట్లనే హీనా పాప కూడా నాకు తెలుసు టైకీ ఇది నువ్వు ప్రిపేర్ కాలేదు అండ్ నువ్వు ఇది చేస్తావు అని కూడా నేను అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు నీ మీద వేరే ఫీలింగ్స్ ఉన్నాయని నీకు తెలుసు అండ్ మన ఇద్దరి మధ్యలో రిలేషన్ కూడా వేరే విధంగా ఉందని నీకు తెలుసు. నువ్వు ఖచ్చితంగా దీనికి అపోజ్ చేస్తావు అనుకున్నా కానీ నువ్వు మాత్రం మన బెస్ట్ ఫ్రెండ్స్ అందరి కోసం ఈ రోల్ కి అయితే యాక్సెప్ట్ చేసినప్పుడు నేను ఎంతో సంతోషపడ్డా. అసలు నువ్వు నర్వస్ అయితే అస్సలు కాకు అండ్ నేను కూడా ఇప్పుడు కొంచెం నర్వస్ లో ఉన్నాను నువ్వు ప్రిన్స్ గా ఉన్నందుకు అండ్ నాలో ఉండే ఫీలింగ్స్ కూడా నేను క్లోజ్ చేసుకుంటాను. బట్ నువ్వు దీన్ని క్యాజువల్గా అనుకో. ఎలాగైతే నేను ఒకప్పుడు 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు జిమ్నాస్టిక్లో పోటీ పడుతూ ఉండగా నువ్వు నాకు చీర్ గర్ల్ మాదిరి సపోర్ట్ ఇచ్చావు చూడు అలా గుర్తు తెచ్చుకోవడంతో ఇంకా మాట్లాడిన టైకీ గడు కూడా ఆసారి నేను చీర్ గర్ల్ మాది చేసా అండ్ ఆ నెక్స్ట్ ఇయరే నువ్వు కూడా నాకు హెల్ప్ చేసావులే ఫ్రెండ్షిప్లో ఇట్లాంటివి మామూలే కదా అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అండ్ వీళ్ళిద్దరూ ఇలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటే ఇంకా తన ఫ్రెండ్స్ అంతా కూడా వీళ్ళు ఒక మంచి పేరు అన్నట్లు ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి మన కియో గడు వచ్చి ఏంట్రా అలా చూస్తున్నారు అనడంతో ఇంకా అప్పుడే అనాయిల్లో చూసావా మామ మన యొక్క హీనా పాప ఇంకా టైకీ గడు ఇద్దరు కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్సే అయ్యిండరు ఖచ్చితంగా వాళ్ళిద్దరు డేటింగ్లో ఉన్నట్లున్నారు అనడంతో ఇంకా ఆ మాటలిన కియో గడు లేదురా మీరు అనుకుంటండి తప్పు వాళ్ళిద్దరూ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అంతే అంటాడు. అండ్ ఇక్కడే సీన్ కట్ చేసి నెక్స్ట్ సీన్ లో అందరూ కూడా మన డ్రామాని అయితే అనౌన్స్మెంట్ చేస్తారు. ఇంకా అప్పుడే కర్టన్స్ ఓపెన్ అవుతాయి. ఇంకా మన స్నో వైట్ డ్రామా కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ స్టార్టింగ్ లోనే ఒక అందమైన రాణికి ఒక అద్భుతమైన ఇంకా అందగత్తైన కూతురు పుట్టింది. తను చిన్నప్పుడు పుట్టడంతోనే తన స్కిన్ టోన్ అనేది స్నో కంటే ఎంతో తెల్లగా ఉండేది. సో అందుకనే
తనకి స్నో వైట్ అనే పేరు వచ్చింది. అండ్ తన చిన్న వయసు నుంచి పెద్దగా అయ్యేంత వరకు ఎటువంటి ఇబ్బందులు బాధలు లేకుండా తన జీవితాన్ని తను సంతోషంగా ఇంకా ఆనందంగా ప్రతిరోజు గడిపేది. ఇలా సంతోషంగా సాగిపోయే స్నో వైట్ జీవితంలోకి ఫర్ ది ఫస్ట్ టైం తన ప్రిన్స్ ఎంట్రీ ఇస్తాడని చెప్పి మన టైకి గారిని ఇంట్రడ్యూస్ చేస్తారు. అప్పటి వరకు హీనా పర్ఫార్మెన్స్ చూసి అందరూ కూడా మన హీనా పాప ఆ స్నో వైట్ రోల్ కి పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది అండ్ తను కూడా ఎంతో బాగా నటిస్తుంది అనుకుంటారు. ఇంకా అప్పుడే మన టైకి గారి ఎంట్రీ ఇవ్వడంతో ఇంకా మనోడు చేసే వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ బేసే లేని డైలాగ్స్ వల్ల అందరూ కూడా మన టైకి గాని యాక్టింగ్ అయితే అంతగా స్టిక్ గారు. ఇన్ఫాక్ట్ మన హారిసన్ పై ఇంకా నిషిడ్ అయితే నవ్వడం ఒకటి తక్కువ, బట్ నవ్వు ఆపుకొని సైలెంట్ చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే వీళ్ళు కొన్ని సీన్స్ అనేవి మార్చేశారని చెప్పి వెంటనే కారిన్ పాప అనడంతో ఇంకా హారిసన్ పై కూడా అవును ఇన్ఫాక్ట్ ఆ కియోని నేను ఆల్రెడీ కలిశాను, వాళ్ళు కొన్ని సీన్స్ ఇంకా కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని ఈ స్టోరీలో చేంజెస్ చేశారు. ఎందుకంటే క్లైమాక్స్లో వాళ్ళు పెట్టుకునే కిస్ సీన్ ఏదైతే ఉందో అది అందరికీ ఇంకొంచెం బాగా మీనింగ్ఫుల్గా అర్థం అవ్వాలన్నట్లు కొన్ని చేంజెస్ చేశారంటాడు. ఇంకా మాట్లాడిన చినెట్సు పాప కొంచెం ఆనందంగా ఉన్నా సరే తన మనసులో బాధపడుతూ ఉంటుంది. అండ్ ఇదే డ్రామాని దూరం నుంచి వేరే ఇంకొక ముగ్గురు గర్ల్స్ చూస్తూ ఉంటారు. అందులో ఇద్దరు గర్ల్స్ అయితే ఆ డ్రామాకి ఎంత బాగా స్టిక్ అయితే ఇంకొక అమ్మాయి మాత్రం దాన్ని ఏది పట్టించుకొని ఉంటుంది. అండ్ తన పేరే ఆయామి. ఫ్యూచర్లో తను కూడా వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్స్లో ఒకరుగా మారుతుంది. జస్ట్ ఇప్పుడు ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చారు. ఇంకా కట్టుపడిన ప్రజెంట్ సీన్ లో మన హీనా పాపకి అప్పుడు మెయిన్ విలన్ వచ్చి తనకైతే యాపిల్ ఇస్తాడు విషయంతో కూడిండేది. ఇంకా ఆ సీన్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉండగా కియో గాడు ఇంకా తన ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే మన కియో గారిని తన ఫ్రెండ్ అడుగుతామట, ఇంతకు ముందర నువ్వు మన టైకి గారిని ఇంకా హీనా పాపని బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నావు కదా, సో దానికి మీనింగ్ నాకు అర్థమైంది. బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ ఎప్పుడు టచ్ చేసుకున్నా సరే వాళ్ళలో ఎటువంటి బ్యాడ్ ఫీలింగ్ కూడా ఉండదు. బట్ లవర్స్ ఎవరైతే టచ్ చేసుకుంటారో వాళ్ళ టచింగ్లో ఒక ఇంటెన్షనల్ వేరే ఫీలింగ్ అనేది ఉంటుంది. సో అదే లవర్స్కి ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్కి ఉండే డిఫరెన్స్ కదా అనడంతో ఇంకా కియో గాడు కూడా అది కరెక్ట్ అంటాడు. ఇంకా అప్పుడే వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతుండగానే మన టైకి గడు ఏంది మామ నా గురించేనా అనడంతో నిన్నే కూడా అడిగారా ముందు ప్రాక్టీస్గా అనడంతో ఇంకా మనోడు కూడా అది కూడా కరెక్టే అని చెప్పి తన డైలాగ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఆ నెక్స్ట్ సీన్లో మన క్లైమాక్స్ సీన్ రానే వస్తుంది. ఇంకా ఆ యాపిల్ తిన్న హీనా పాప చనిపోయి అక్కడే స్ప్రో కోల్పోయి కింద పడిపోయి ఉంటుంది. అండ్ తన చుట్టూ డ్రాప్స్ ఉంటాయి. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన టైకి గాడు వెంటనే తన ప్రిన్స్ డైలాగ్స్ ఏంటి, చావు మనల్ని విడదీయలేదు స్నో వైట్, నేనే కానీ నిన్ను నిజంగానే ప్రేమిస్తుంటే నువ్వు ఖచ్చితంగా బతకాలి, లేదంటే నీతో పాటు నేను కూడా చనిపోవాలని చెప్పి మనోడు తనకు కిస్ చేయాలనే ఆలోచనతో లేదు నేను హీనాని ఎలాగైనా సరే కిస్ చేయకూడదని చెప్పి వెంటనే తనకుండే క్లాత్ని అయితే జనాలందరికీ అడ్డం పెట్టి మనోడు కిస్ చేసినట్లు నటిస్తాడు. ఇంకా వెంటనే క్లాత్ తీయడంతో ఇంక అందరూ కూడా మన టైకి గేడు ఓకే బాగానే మేనేజ్ చేస్తాడు అనుకుంటారు. ఇంకా అప్పుడే హీనా పాప కూడా స్ప్రోలోకి వచ్చి ఓ ప్రిన్స్ గారు వచ్చేసారా మన ఇద్దరం మళ్ళీ కలిసామంటుంది. ఇంకా వెంటనే మన టైకి గారు కూడా అమ్మయ్య నా ప్లాన్ అనేది వర్కౌట్ అయింది, ఇంకా ఫైనల్గా ఎండ్ కార్డ్ వేస్తే అదే హ్యాపీ అనుకొని ఆలోచిస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే వీళ్ళు ఏదైతే పెయిన్ కట్టింటారో ఆ సర్కిల్ బాల్ షేప్లో ఉండే స్పియర్ అనేది ఒక్కసారిగా కటన్స్ నుంచి తెగిపోయి మన హీనా మీద పడిపోతుంది. ఇంకా వెంటనే టైకి గడు హీనా పాపను కాపాడాలని చెప్పి వెంటనే హీనా మీదకి దుంకి ఆ బాల్ అనేది మనోని మీద పడించుకుంటాడు. దెబ్బకి ఆ బాల్ డెస్ట్రాయ్ అయిపోయి అందులో ఉండే బెలూన్స్ ఇంకా పేపర్స్ అనేటివి ఎగురుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రాసెస్లోనే మన టైకి గడు ఇంకా హీనా ఫేస్ టు ఫేస్ ఎంతో దగ్గరగా వస్తారు. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో అసలు గ్యాప్ ఉందో లేదో అనేది కూడా ఆడియన్స్ పట్టించుకోరు. అండ్ ఆ ప్రాసెస్ లోనే మన టైకి గనికి ఇంకా హీనాకి మధ్యలో అయితే ఒక పేపర్ అడ్డం వస్తుంది. ఇంకా దాన్ని చూస్తున్న అందరూ కూడా వాళ్ళు కిస్ చేసుకున్నారు అనుకుంటారు. ఇంకొకసారిగా మన టైకి గన్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా కటన్స్ క్లోజ్ చేసి వీఆర్ సారీ ఇలా జరుగుతుంది అనుకోలేదు, బట్ మేము కొద్దిసేపట్లో మళ్ళీ రిటర్న్ వస్తామని చెప్పి క్లోజ్ చేసేస్తారు. బట్ ఇక్కడ ఉండే జనాలు అంత మంచి డ్రామాను పట్టించకుండా కేవలం అందరి మనసులో ఒకటే ఆలోచన, మన టైకి గడు ఆ బాల్ పడిండేటప్పుడు హీనాకి కిస్ చేశాడా లేదా, ఖచ్చితంగా చేశాడని కొంతమంది, లేదు చేయలేదని కొంతమంది, మోస్ట్ ఆఫ్ ది జనాలు చేశారనే ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. ఇంక వీళ్ళంతా ఇలా మాట్లాడుకునే మాటలు మన చినెట్స్ కూడా వింటుందన్నమాట. కొంచెం పాప బాధ ఫీల్ అవుతుంది. అండ్ ఇక్కడే సీన్ కట్ చేసి నెక్స్ట్ సీన్ లో మన టైకి గడు తన ఫ్రెండ్స్ కి అరే నేను నిజంగానే తనకు ముద్దు పెట్టలేదురా, ఇంకా డిస్టెన్స్ ఉందిరా, బట్ ఆ పేపర్స్ వల్ల మీకు అలా కనపడింది అంటారు కానీ బట్ తన ఫ్రెండ్స్ మాత్రం ఒప్పుకోరు. ఇంకప్పుడే అందరూ హీనా పాపను అడుగుతారు. ఇంకా హీనా కూడా సేమ్ డైలాగ్ చెప్పడంతో ఇంకప్పుడే సరే నువ్వు చెప్తున్నావు ఒకటి నమ్ముతున్నావు అనడంతో ఇంకా ఆ మాటలిన టైకి గడు కూడా ఆపనరా మీ చెత్త సొల్లు, అసలు ఎందుకని మీరు ఒక మనిషి చెప్పే నిజాన్ని నమ్మరు, ఒకవేళ ఒక అమ్మాయి అబ్బాయి దగ్గరగా ఉంటే అప్పుడే మీరు వాళ్ళకి డేటింగ్ అనే రూమర్ స్ప్రెడ్ చేస్తారా, ఐ హేట్ యూ గైస్ అని చెప్పి వెంటనే మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఈ జనాలకి ఏం పని పట్టలేదు, ఒక అబ్బాయి ఇంకా అమ్మాయి కలిసి తిరిగితే అప్పుడే వాళ్ళ మీద గాసిప్ స్ప్రెడ్ చేసి ఆ అబ్బాయి తనని డేట్ చేస్తున్నాడు అంటాడు. అయినా ఎవరైనా సరే అంత ఈజీగా ఎలా చెప్తారో, వాళ్ళు ఏమన్నా వచ్చి డైరెక్ట్ చూసారా, ఎప్పుడు కూడా ఉట్టి మాటలు మాట్లాడుకుంటూనే ఉంటారు అన్నట్లు మనోడు తిట్టుకుంటే అలా ముందరికి వెళ్తాడు లేదో. ఇంకే వెనక నుంచి హీనా పాప వచ్చి తనకు సారీ చెప్పడంతో ఇంకా మన టైకి గడు కూడా ఇందులో నీ తప్పేం లేదులే, ఇన్ఫాక్ట్
ఇన్ఫాక్ట్ ఇద్దరు కలిసి బాగానే పర్ఫామ్ చేసామంటంతో ఇంకా అప్పుడే హీనా పాప తనని పొగుడుతుంది, నువ్వు ఎంతో బాగా నటించావు అని చెప్తుంది. ఇంకా అప్పుడే టైకీ గడ్ కూడా థ్యాంక్ యూ అని చెప్పడంతో ఇంకా అప్పుడే హీనా పాప ఒకవేళ నీకు ఇబ్బందిగా ఉంటే నీ కోసం నేను వెళ్ళి చిన్నట్సుకు చెప్తాను, మన ఇద్దరం కిస్ పెట్టుకోలేదు అని చెప్తుంది. ఇంకా ఆ మాటలిన్న టైకీ గడ్ కూడా అలా చెప్పొద్దంటున్నా సరే మన హీనా పాప అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మన టైకీ గడ్ కూడా ఇది ఖచ్చితంగా పెంట పెడుతుందని చెప్పి డిసైడ్ అవుతాడు. ఇంకెప్పుడైతే హీనా పాప వెళ్ళిపోతుందో మన కియో గడ్ అక్కడికి వచ్చి ఏమమ్మా పార్టీ చేసుకుందామా అనడంతో ఇంకా వెంటనే టైకీ గడ్ ఇంకా మన కియో గడ్ పార్టీ చేసుకుంటా, థ్యాంక్ యూ రా, నువ్వే నన్ను నిజంగానే అర్థం చేసుకున్నావు, ఇన్ఫ్యాక్ట్ పొద్దున్న నుంచి కష్టాలు పడి పడి నా ఒంట్లో శక్తి లేకుండా పోయింది, థ్యాంక్ యూ ఫర్ ది మీల్ అనడంతో ఇంకా కియో గడ్ కూడా మో నేను నిన్ను సీరియస్గా ఓ ప్రశ్న అడుగుతాను, దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పు, నీకు ఎప్పుడు కూడా హీన మీద ఫీలింగ్స్ కలగలేదా అని అడుగుతాడు. ఇంకా దానికి టైగీకి ఏం అర్థం కాదు. ఇంకప్పుడే కియో గడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన కాలేజ్లోనే ఇన్ఫ్యాక్ట్ మన క్లాస్లోనే హీనా పాప ఎంతో అందంగా ఉంటుంది అండ్ నువ్వు తను ఎన్నోసార్లు క్లోజ్గా కూడా ఉన్నారు, బట్ ఇన్నిసార్లు నువ్వు తనతో కలిసి తిరిగినా సరే తన మీద నీకు ఫీలింగ్సే కలగలేదు అనడంతో ఇంకా ఆ మాటలున్న టైకీ గడ్ కూడా లేదు ఇంతవరకు కాదు కదా, ఎప్పటికీ కూడా కలగవు, నా జీవితంలో నాకు ఒకే ఒక్కరి మీద ఫీలింగ్స్ కలిగాయి, అది కూడా చిన్నెట్సు సెన్పై మీదే, నేను ఎప్పటికీ తననే ప్రేమిస్తుంటాను అనడంతో ఇంకా ఆ మాటలున్న కియో గడ్ నన్ను క్షమించు మామ, నేను నిన్ను తప్పుగా అనుకున్నాను, ఇన్ఫ్యాక్ట్ నేను ఒక 100% గురించి ఆలోచిస్తే కనీసం నువ్వు 30% అయినా హీనాన్ని లవ్ చేస్తున్నావు అనుకున్నా కానీ బట్ ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఆన్సర్ని బట్టి నాకు అర్థమవుతుంది నువ్వు 100% చిన్నట్సునే లవ్ చేస్తున్నావు, యు ఆర్ ఏ ట్రూ లవర్ మామ అంటాడు. బట్ ఈ మాటలు విన్న మన టైకీ గడ్ మాత్రం ఆల్రెడీ నేను ట్రూ లవర్ అని నాకు తెలుసు, కానీ నువ్వే ఇప్పుడు హీనా గురించి నాకు టెన్షన్ తెప్పించి మళ్ళీ నా తలనొప్పి ఇచ్చేటట్లు చేసావని చెప్తాడు. ఇంకా కియో గడ్ కూడా సరేలే బాగా డిస్కస్ చేయి అండ్ బాగా ఆలోచించి హీనాకు ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పు అని వేస్తాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్లో ఆ కల్చరల్ ఫెస్టివల్ ఎండ్ అయినందుకు అండ్ అక్కడికి వచ్చిండే దానికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ అందరికీ గుడ్ బై చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి ఈ రోజు డే ఎండ్ అవుతుంది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మన టైకీ గడు స్వచ్ఛమైన కాఫీలోకి 30% పాలు కలుపుకొని కాఫీ తాగుతూ వావ్ ఈ 100+30 నాకు ఈ రెండు బాగా నచ్చాయి అనుకుంటానే, లేదు 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 ఇది నాకు నిజంగా నచ్చలేదు, నిన్న కియో గడు చెప్పినప్పటి నుంచి నాకు ఈ 130 అంటే చిరాకు వస్తుంది, అసలు ఇప్పుడే ఉన్న కన్ఫ్యూజన్స్ తట్టుకోలేకుంటే మళ్ళీ ఈ కియో గడు నా నెత్తి మీద పెద్ద భారాన్ని పెట్టాడు, ఆయన ఏదేమైనా సరే ఎవరేమన్నా సరే నా లైఫ్లో నేను ఎప్పటికీ ఒకే అమ్మాయిని లవ్ చేస్తాను, అదే చిన్నెట్సు సెన్పై అని చెప్పి మనోడు అలా వెనక్కి తిరుగుతాడో లేదో అక్కడ చిన్నెట్సుని చూసి షాక్ అయిపోతాడు. ఇంకా అప్పుడే మనోడు మీరేం చేస్తున్నారు మా ఇంట్లో అనడంతో ఇంకా చిన్నెట్సు కూడా రీసెంట్గానే గ్రాండ్ ఫాదర్ యొక్క సర్జరీ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది, ఇంకా నేను టుమారో మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తున్నాను, నన్ను ఇంట్లోకి తీసుకున్నందుకు మళ్ళీ థ్యాంక్ యూ అనడంతో ఇంకా టైకీ గడ్ కూడా ఇట్స్ మై ప్లెజర్ అంటాడు. ఇంకా అప్పుడే చిన్నెట్సు చిప్స్ తింటూ ఉండగా మన టైకీ గడ్ మాత్రం నిన్న తను ఖచ్చితంగా నా డ్రామా చూసింటుంది, సో తనకు కూడా నేను హీనాని కిస్ చేశాననే ఆలోచన ఉంటుంది, సో నేను దాని గురించి నిజం తనకు చెప్పాలన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ సస్పెన్స్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.